మిత్రులకి నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. మనం ఇదివరలో అనేక రకాల వ్యాధుల గురించి వీడియో చేసినాము. ఈరోజు ముఖ్యంగా కీళ్ళకు సంబంధించినటువంటి వ్యాధి అంటే గౌట్ లేదా గౌట్ ఆర్థరైటిస్ అనే దాని గురించి తెలుసుకుందాము. ఈ వ్యాధి అన్ని వయసుల వారిలోనూ వస్తుంటుంది, స్త్రీ పురుషుల్లో కూడా వస్తుంది. ఇది మన శరీరంలోని రక్తంలో యూరిక్ ఆమ్లం పెరగడం వల్ల ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బు వచ్చిన వారిలో ముఖ్యంగా కాలి బొటనవేలు ఎర్రగా మారి వాపు వస్తుంది. వాపు వచ్చి నొప్పి పెడుతుంటుంది. మరియు మనము ఇది ఎక్కువైనప్పుడు మిగతా శరీరంలోని కీళ్ళల్లో కూడా నొప్పులు వచ్చి విపరీతంగా బాధ పెడుతుంటాయి. దీన్ని మనము ఈ జబ్బు వచ్చిన వారికి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం దీన్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఉన్న వారిలో ముఖ్యంగా ఈ యొక్క యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి కీళ్ళల్లోనూ మరియు చెవు కింది భాగంలో ఏర్పడి విపరీతంగా నొప్పికి కారణం అవుతుంటాయి. ఇవి కొన్ని రకాల ఆహారాన్ని మనం నియంత్రించుకోవడం వల్ల కూడా తగ్గుతుంది. అందులో ముఖ్యంగా మాంసాహారము మరియు జంతువుల యొక్క కాలేయం కానీ కిడ్నీ కానీ వాటి యొక్క పేగు పొట్ట వంటి ఆహారం తీసుకోవడం వల్ల మరియు బీఫ్ తినే వల్ల ఈ జబ్బు ఎక్కువవుతుంది. శాకాహారంలో కూడా ఇది ముఖ్యంగా బీన్స్, కాలీఫ్లవరు, క్యాబేజీ వంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. వీటిని మనము రక్త పరీక్ష చేసినప్పుడు యూరిక్ యాసిడ్ యొక్క శాతం పెరిగినప్పుడు ఈ గౌట్ ఉందనేది నిర్ధారణ చేయవచ్చును. అదేవిధంగా చాలా మందిలో చెవి కింది భాగంలో కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంటాయి. దాని ద్వారా కూడా మనము ఈ జబ్బు యొక్క నిర్ధారణ తెలుసుకోవచ్చును. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ జబ్బు వచ్చిన తర్వాత సరైన వైద్యం లేనప్పుడు ఇది క్రానిక్ ఆర్థరైటిస్గా మారి జీవితాంతం బాధ పెడుతుంటుంది. మనము కొన్ని రకాల వైద్యాల్లో జీవితాంతం కూడా ఈ మందులు తింటూనే ఉండాల్సి వస్తుంది. కానీ ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే ఈ గౌట్ ఆర్థరైటిస్కి నేను 30 సంవత్సరాలుగా ఎంతోమంది పేషెంట్లు వైద్యం చేస్తున్నాను. హోమియోపతిలో చక్కటి వైద్యము పూర్తిగా నయం చేసేటువంటి మందులు ఉన్నాయి. అందులో బెంజాయిక్ యాసిడ్ 200 అనేటువంటి మందు మరియు రూస్టాక్స్ అనేటువంటి మందు, అలాగే అనేక రకాలైనటువంటి మందులు మీ యొక్క లక్షణాలు బట్టి హోమియోపతి డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం వల్ల ఈ జబ్బును పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.